గాడ్జిల్లా, కాంగ్, ద న్యూ ఎంపైర్ అంటే ఒక కొత్త ప్రపంచం. ఈ సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే వీడియో చూడండి. ఇది ఒక 3D సినిమా అనమాట. అంటే 3D గ్లాసెస్ పెట్టుకుని మరీ సినిమా చూడాలి. యాక్చువల్లీ మనిషి అన్నవాడు ఎవడన్నా షో అయిపోయాక ఈ 3D గ్లాసెస్ ఇలా తీసి థియేటర్ మేనేజ్మెంట్కి ఇచ్చేయాలి. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నేను ఒక పుణ్యాత్ముని, మహాత్ముని కాబట్టి ఇలా తీసుకొచ్చేసానమాట. వాళ్ళకి తెలియకుండా అట్లుంటుంది మనతోని ముచ్చట. సో సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించింది అంటే సినిమా బాగుంది మామ. ఇది కూడా డీజే తిల్లు లాగే జస్ట్ ఒక 2 గంటలే ఉందన్నమాట. ఎంగేజింగ్గా అయిపోయింది. నేను ఇలాంటి సినిమాల్లో కథపరంగా ఏమీ చూడను మామ. చెప్పాలంటే వదిలేస్తా, ఎట్టున్నా పర్లేదులే అనుకుంటాను. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమా కాబట్టి. ఇంగ్లీష్ సినిమానే కాదు, కొన్ని సినిమాలు అలా వదిలేస్తానమాట. నాకు కావాల్సింది స్క్రీన్ ప్లే. అంటే స్క్రీన్ ప్లే పరంగా ఎంగేజ్గా ఉంటే నాకు నచ్చినట్టే. నాకైతే ఎంగేజింగ్గానే అనిపించింది, ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. సో 2 అవర్సే ఉంది కాబట్టి 2 అవర్స్ కన్నా తక్కువే ఉంది చెప్పాలంటే. నాకు వర్కౌట్ అయిందనమాట. అండ్ కాంగ్ మామ ఫ్యాన్స్కి, గాడ్జిల్లా మామ ఫ్యాన్స్కి కూడా ఈ సినిమా బాగా నచ్చుద్ది అనమాట. వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అంటే ఉంటారు. సో వాళ్ళ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ఫైటింగ్కి, వాటికన్నిటికీ థియేటర్లో అరిశారనమాట. సో వాటికి కూడా ఫ్యాన్స్ ఉంటారని నాకు అప్పుడెప్పుడో తెలిసింది. ఇప్పుడు ఇంకా బాగా తెలిసిందనమాట. ఎందుకంటే థియేటర్లో రచ్చరచ్చ జరిగిందనమాట. నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళు అరుచుకున్నారు. సో అట్లుంటుంది వాళ్ళతోని ముచ్చట. సో ఆ సినిమా, ఆ క్యారెక్టర్స్ అంటే గాడ్జిల్లా, కాంగ్ ఇలాంటి క్యారెక్టర్స్ నచ్చిన వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుద్ది మామ. నచ్చకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే నా పక్కన ఒక ఆంటీ కూర్చున్నారు. ఎస్, మీరు అనుకున్నది, ఒక ఆంటీ కూర్చున్నారు. వాళ్ళ పిల్లోడిని తీసుకొచ్చిందనమాట. నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు ఇలాంటి సినిమా చూసుండదు. బట్ ఏదో పాపం పిల్లోడి కోసం, వాడు పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు ఇంట్లో. సో తీసుకొచ్చేసింది. ఆవిడ తిట్టింది చూడు, ముద నష్టపోడా, ఇలాంటి సినిమాకి ఎందుకురా తీసుకొచ్చావు అన్నట్టుగా వేసుకుంటానే ఉందన్నమాట. అంతే, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు చూసుండదు కాబట్టి మనం ఏం చేయలేమన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే ఈ సినిమా నచ్చకపోవచ్చు. బట్ కాంగ్, గాడ్జిల్లా వీటి మీద ఐడియా ఉండి వాటి మీద ప్రేమ ఉంటే మీకు సినిమా నచ్చుద్ది. సో ఇంకా సినిమాలో మనకు కావాల్సింది తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇంకా టెక్నికలీ కూడా ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. నాకైతే ఎక్కడ వంక పెట్టాలనిపించలే. వంక పెట్టచ్చు అంటే పెట్టచ్చు, బట్ వద్దు, వంక పెట్టడం వద్దు. ఇలాంటి సినిమాలకి ఏం వంక పెడతాం, వద్దు, అలా వదిలేద్దాం. పోనీ గాడ్జిల్లా, కాంగే కదా అని. సో సినిమా మీరు వెళ్ళాలా వద్దా అంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ సినిమా వాళ్ళ క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఇష్టమైతే మీరు చూడండి. లేదు వాటి గురించి ఏమీ తెలియదు, మాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటే లైట్ తీసుకోండి. సో ఇదనమాట. ఇది కూడా డీజే తిల్లు లాగా ఇది కూడా అందరికీ నచ్చుద్దని నా అభిప్రాయం మామ. బట్ ఈ 2 సినిమాల్లో పోల్చుకుంటే నాకు డీజే తిల్లుయే బాగుంది. ఎందుకనగా మన తెలుగు సినిమా, పైగా సిద్ధు జొన్నలగడ్డ డీజే తిల్లు క్యారెక్టర్ కాబట్టి అదే నచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఉంది. సో ఈ సినిమా చూడాలనుకుంటే మీరు చూసేయచ్చు. సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. మీరు 3D గ్లాసెస్ ఇచ్చేసి రండి. నాలాగా మీరంతా మహాత్ములు, పుణ్యాత్ములు కాదు. సో మనుషుల్లాగా ఉండండి, నాలాగా మాత్రం ఉండకండి. టాటా.